ఎగ్ రెసిపీకి సంబంధించిన ఎగ్స్, ఆనియన్స్, గరం మసాలా, ధనియా మసాలా, అల్లం పేస్ట్, బిర్యానీ మసాలా ఆకు, కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి సరిపోయే సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం గోలిచ్చిన ఆనియన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. బౌల్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న సూప్ కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీలోకి. తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా లేయర్స్ పైన లేయర్స్ అనేది ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. దానిపైన రైస్ వేసుకోవాలి. ఇలా ఒకటి ఇంకా ఇంకొకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎగ్స్ని. మళ్ళీ దానిపైన రైస్ యాడ్ చేసుకొని ఎగ్స్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వాటర్, బిర్యానీకి మసాలా ఆకులు యాడ్ చేసుకోవాలి. మసాలా టోటల్ బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా లేయర్స్ పైన లేయర్స్ అనేది ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. దానిపైన రైస్ వేసుకోవాలి. ఇలా ఒకటి ఇంకా ఇంకొకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎగ్స్ని. మళ్ళీ దానిపైన రైస్ యాడ్ చేసుకొని ఎగ్స్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. టోటల్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం సూప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, గోలిచిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 10 minutes పాటు మనం ఇలా దమ్ చేసుకోవాలి బిర్యానీ.